నాకు అవసరం లేదు. సరే, సొసైటీలో మీకు మంచి పేరు ఉందా, చెడు పేరు ఉందా? సొసైటీలో చెడ్డ పేరు ఉంటే ఈరోజు యూట్యూబ్లో వీడియో పెడితే మిలియన్స్ మంది చూడకపోతుంటాయి. కామెంట్స్ అన్నీ అలోనే ఉంటాయి. ఎవరు కూడా గలీజ్గా, ఒక్కరు కూడా గలీజ్గా, ఎన్ని లక్షల 5 లక్షల ప్లస్ ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో ఇట్లా ఒక్కరు కూడా గలీజ్గా పెట్టలే. కావాలంటే మీరు చూడండి. నేను ఒక మనిషిని చూసి మీరు ఏందని చెప్పేస్తారా? నువ్వు ఎవరిని ఏ క్వశ్చన్ అడుగుతున్నావు స్వామి? చెప్పేస్తారా అని నేను, మీరు చెప్తారా చెప్పరా నేను చెప్తా, చెప్పేస్తారా? ఎవరికేం ప్రాబ్లం ఉంది చెప్పు స్వామి, సాల్వ్ చేద్దాం. ఎవరికే ప్రాబ్లం ఉందో చెప్పేసి వాళ్ళకి చేసేద్దాం. సరే, నాకేమైనా ప్రాబ్లం ఉందా? నీ పేరేం పేరు స్వామి? నా పేరు శివ. ఇప్పుడు నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు? పేరు కోసం. పేరు కోసం. ఇంకా నీ మీద ఏమున్నది అంటే? పేరు కోసం కష్టపడుతున్నావు. అవును. కష్టపడుతుంటే ఏమవుతాయి? మనిషికి ఎదురు దెబ్బలు తాకుతాయి. అవును. ఎదురు దెబ్బలు నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు, కష్టాలు పడుతూనే ఉన్నావు, ఇంకా దీనికన్నా గొప్ప స్థాయికి రావాలని తపన పడుతూనే ఉన్నావు. అప్పుడు దానికి ఆటంకాలు అయి ఉంటాయి. ఇప్పుడు నీతో ఉన్నటువంటి యాంకర్స్ కానీ ఇంకా నీ లెవెల్ కంటే కొంచెం పెద్దోళ్ళు, ఈడు పెద్దగా అవుతున్నా అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. స్టూడియో తీసేద్దామని చాలా మందికి ఉంటుంది, ఇట్లా చేద్దామని 100 మందికి ఉంటుంది. నీ మీద ఇగో స్వామి ఎవడైనా సరే చెప్తుంది ఒకటే ఒక మాట, నీ మీద చెడు ఉన్నదని చెప్తారు కానీ దేనికోసం అయింది ఎట్లయిందని చెప్పారు. నేను చెప్తున్న మాట నీ మనసులో గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నా చూడు స్వామి, నువ్వు ఇప్పుడు ఈ స్టూడియో కాదు ఇంకా పెద్ద స్టూడియో పెడదామనే ఆలోచన ఉన్నది, కానీ ఇలా నువ్వు ఫస్ట్ సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ అయిన తర్వాత ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తావు. నేను చెప్పింది చూడు, నువ్వు ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తావు, ఇంకో ఛానల్ ఓపెన్ చేసి దాన్ని మొత్తం మెయింటెనెన్స్ చేస్తావు. నువ్వు కాదు యాంకర్ చేసేది, నువ్వు ఒక హెడ్ లెక్క అయిపోతావు. ఒక ఛానల్కి పెద్ద హెడ్ లెక్క కావాలని నీ తపన, నీ చేతి కింద ఇంకా 100 మంది 25 మంది పనిచేయాలనే నీ ఆలోచన. ఇంకా అవుతావు, గొప్ప స్థాయికి అవుతావు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ స్వామి చెడు ఉన్నదని చెప్పి అంటున్నారు కదా 100 మంది నీ మీద. చెడు కాదు, ఓర్వజాల కన్ను. ఈ ఓర్వజాల కన్ను ఏమవుతుంది అంటే నరును ఎదగనియ్యదు. ఇది నీ మీద మాయ చేసిందో మంత్రం చేసిందో కాదు, నీ వెనకాల ధర్మం ఉన్నది. ఆ ధర్మం తవ్వలను పోతున్నావు. నేనెట్లయితే పోతున్నావు అదే ధర్మ తవ్వల పోతున్నావు. ఆ ధర్మం తవ్వల పోతున్నప్పుడు నీకు ఆటంకాలు అవుతున్నాయి, గంతే. కానీ నీ మీద ఏ చెడు ప్రయోగం లేదు, నీ మీద ఎవరు చేసింది అన్నట్టు కాదు. నీకు చిన్న ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు కాదు. నేను చెప్తున్నా, నువ్వు ఇది మీ వాళ్ళకి అడుగు, కూర్చోబెట్టి మీ ఫ్యామిలీ వాళ్ళకి అడుగు. నీకు చిన్నగా ఉన్నప్పుడు అయింది, సచ్చేటోని బతికేసి వచ్చినావు. అందుకే శుభాంశం మీద నీ పేరు పెట్టిరు, విన్నావా? ఆ శుభాంశం మీద నీకు గడియ ఉన్నది. మీకు లేదు జాగా స్వామి, మీరు ఉన్న జాగాలు అమ్ముకొని వచ్చిన జాగాలు మీవి, విన్నావా? స్థిరత్వం లేదు. ఈ రోజు మీరు ఒక స్థాయికి వచ్చి గొప్పగా బతుకుతున్నారు, కానీ పూటకెళ్ళేది కూడా కష్టం ఉండే గడియలకెళ్ళి వచ్చిరు స్వామి మీరు. నీ ఫ్యూచర్ ఏందో నేను చెప్పగలుగుతా. నా దగ్గరకు వచ్చినాడు ఏంది ఏం సంగతి అని చెప్తాను. నేను గొప్పలు చెప్పుకొని ఇక రాలేదు స్వామి. సొసైటీ కూడా ఈ ఇంటర్వ్యూ కూడా నేను నా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన. ఒక మనిషికి చాలా మోసపోతున్నప్పుడు కొన్ని ఆటంకాలు అవుతున్నాయి. చాలామంది చాలా బాధలు పడుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక పరిష్కారం చెప్పడానికి వచ్చిన నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి మీరు ఎక్కడున్నారు? కరోనా టైంలో ఇట్లా అయినప్పుడు మరి ఎందుకు మీ హాస్టల్ స్వామిలో వచ్చి బతికేయాలని అడిగిరు నన్ను. చాలామంది అడిగిరు, మరి నీ దగ్గర అంత పవర్ ఉంటే, నీ దగ్గర అంత అది ఉంటే నువ్వు ఎందుకు వచ్చి వేయలేవు అంటే నేను చెప్తున్నది ఒకటే, నువ్వు నేడు సాధన, నువ్వు అయ్యి పూజలు, నువ్వు అయ్యి పునస్కారాలు, నువ్వు ధర్మం వైపు రా, అధర్మం వైపు పోకు. నా తవ్వలు వచ్చేటోళ్ళందరూ ధర్మం వైపులు ఉంటే పక్క మంచిగా అవుతారు. నువ్వు కూడా ధర్మం ఉన్నది స్వామి నీ దిక్కు. నువ్వు గొప్ప అని నేను చెప్తలే, నేను గొప్ప అని నేను చెప్తలేదు. ఒక మనిషికి చేతబడి చేసిరని ఎట్లా తెలుస్తుంది మీకు? స్వామి నేను ఏం చెప్తున్నా, ఒక మనిషికి చేతవాడు అయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ విషయం ఇవి, ఇంట్లో ఉండడు, స్థిరత్వం అనేది ఉండదు. చెట్ల సంసారం అవుతారు. చెట్ల సంసారం అయితే చెట్లకి ఓడు కాదు. చెట్ల సంసారం అనేది మనిషికి పుట్ట ఒకటి, గుట్ట ఒకటి, ఇల్లు ఒకటి అయిపోతుంది. ఈ ఇంట్లో ఉండబోదు కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనుషులను చూస్తే జైసారు. మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, తమ్ముడు కానీ, అమ్మ కానీ, అయ్య కానీ, అక్క కానీ, చెల్ల కానీ ఎవరున్నా సరే వాళ్ళని చూస్తే జైసారు. ఇంట్లో ఉండబోదు కాదు. దేవుల గుళ్ళి కంటే అసలు గుడిలు అనే పేరు రానియరు, ఇంట్లో పూజలు పునస్కారాలే ఉండనియరు. ఆ మనిషి ఏమవుతారంటే లాస్ అయిపోతుంటారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మైనస్ 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 మైనస్. ఏ పని చేసినా మైనస్. సక్సెస్ అనేది ఉండదు, చేతుల పైసలు ఆమ్దాని అనేది నిలవదు. అది చనిపోయే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి ఇక మొత్తం మనుషుల మీదంగా ఈ నా కొడుకు, నా బిడ్డే, వీధి అనేది ఉండదు. ఇక మతిస్థిమితం అనేది ఉండదు, వెళ్ళిపోతారు. మతిస్థిమితం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే అట్లా బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు ఫీలింగ్స్ అనేవి వస్తుంటాయి. మనిషికి ఫీలింగ్స్ ఎక్కువ. అనే కామ కోరికలు ఎందుకు వస్తాయి తెలుసా? కామపిశాచ అనేది లేపుతారు. ఈ కామపిశాచ లేపిరనుకో మనిషికి అనే ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఆ ఫీలింగ్స్ వల్ల మనిషి ఆ కామంతోనే ఉంటాడు. ఇంట్లో మనిషిని చూస్తే జైసబుద్ధి కాదు, ఆ పర్సన్ గుర్తొస్తారు. సమ్ లేడీ ఉంది, ఆ లేడీయే గుర్తొస్తారు. ఆ లేడీ గుర్తొచ్చేదే ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటారు. దీంట్లో ఈ కాలంలో ఈ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలని చేస్తలేరు. ఇప్పుడు విడిపోవాలి, బంధాన్ని, పెళ్ళం మొగలని విడగొట్టాలి. పెళ్ళం మీద ఆశ పడ్డాడు ఏం చేస్తున్నాడు? భార్య మీద కన్నేసినాడు. ఆయన భార్య బాగుంది అనుకో, వానికి పిచ్చులు లేపాడు. వాన్ పిచ్చులు లేపి ఆయన భార్యని అనుభవించాలి. ఇవి స్టోరీలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ వే కాలేదనుకో
ఈ మనిషికి మొత్తం చేశాను కామ కోరికలు చేసి ఆయన పిల్ల మీద ఇట్లా ఆశలు రాకుండా లేకుంటే మామ మీద చేసి ఆయన మీద ఫీలింగ్స్ రాకుండా ఆ పర్సన్కి గుర్తొచ్చేటట్టు ఇవి వశీకరణ పూజలు తంత్ర పూజలు చేస్తున్నారు. ఇది చాలా వరకు కూడా బాధపడుతున్నారు ఇదే ఇట్లాంటి విషయాలలోనే. ఇప్పుడు గురులు సాములు అంటున్నారుగా ఇవి విరుగుడు తీయలేదు. గురులు సాములు కాదు స్వామి, ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు వశీకరణం చేయాలా, మీ భార్య పిల్లలతో విడిపోతున్నారా, లవర్లతో విడిపోతున్నారా అంట. అది సామి ఇది జరుగుతున్నది. వశీకరణ పూజకు 500 అని చెప్పేసి వశీకరణ పూజ ఈ పలాన్ని మేము చేస్తున్నామని చెప్పేసి ఈ వశీకరణ పూజలు అనేవి ఫేక్, ఇవి లేవు. వశీకరణ పూజలు అనేవి లేవు. ఈ వశీకరణ పూజ ఎప్పుడు పని చేస్తుంది తెలుసా? నేను చెప్తున్నా స్వామి, ధర్మం ఉన్న వైపు. ఇప్పుడు నీ ఎవరో ఉన్నారు, వాళ్ళ భార్య ఇష్టపెట్టి వెళ్ళిపోయింది, ఉత్తదానికి వెళ్ళిపోతుంది, చిటికి మాటి కొట్టకుందని వెళ్ళిపోతుంది, ఆమెకు అనుమానం ఉన్నది, ఆమెకి పని చేస్తుంది. ఓకే, ఆమె మళ్ళీ ఈ అబ్బాయి వెయ్యి ఎవరితోనో 10 మందితో తిరిగి తర్వాత ఆమెనే కావాలని వస్తే వానికి అట్లా చేస్తే అమ్మవారి ఒప్పుకోదానికి కలవనియ్యదు. వాటిలో మంచి అనేది మార్చి మంచిగా ఉండి ఆమెను కలుస్తే ఆమెను కావాలనుకునేటానికి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోసారి పిఎం ఫోటో పెట్టి నీకు వశీకరణ చేస్తే వశీకరణ పనిచేయదు. విన్నావా? నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నమ్మకపోతే నేను ఒకటి చెప్తా. దాన్ని బట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన టాపిక్ మీరు ఇప్పుడు అన్నారు అంటే చెడు చేస్తే దేవత ఒప్పుకోదని చెప్పేసి, అవునా? ఒప్పుకోదని అన్నారు. ఒక మనిషిని ఇప్పుడు ఒక మనిషి మీద చేతబడి చేసి వాడిని చంపేస్తున్నారు చాలా మంది. సో అప్పుడు దేవత ఎట్లా ఒప్పుకుంటుంది? నువ్వు ఇప్పుడు ఒక అమ్మవారికి నువ్వు ఉన్నావు, అవును, నీకు స్వీట్స్ అంటే ఇష్టం, నీకేం చేసుకొస్తున్నారు? స్వీట్లు తీసుకొచ్చి పెడుతున్నారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆయనకి అరే హలో అని చెప్పేసి మంచి క్లోజ్ అవుతున్నావు. అంటే అమ్మవారి ఎంకల అమ్మవారు అంటే తంత్రాలకు సంబంధించిన దేవుళ్ళు దైవాలు కాదు. దైవశక్తి ఆదుకునేది కొన్ని ఉంటాయి, దుష్టశక్తులు వారి తిప్పికొట్టేవి అలాగుంటాయి. దుష్టశక్తులకు ఎప్పుడైనా సరే 7 లోకాలు 14 లోకాలు పాతాల లోకాలు ఉన్నటువంటి పాతాల భైరవికి ఈ మాంసం అనంగా మాంసం అనేది తక్కువ, స్వీట్లు అమ్మవారికి ఏంటంటే ఆ యొక్క పక్కపట్టున్నటువంటి శక్తులకు ఈ యొక్క నరుడు మాంసం అనంగా నరుడు బల అనంగా ఈ గుప్త నిధులని ఇవని చెప్పి చాలా మంది ఇక ఫేక్ చేసి నరబలలు కొడుతున్నారు చూసినాగా, అవి ఫేక్, అవి దాంట్లోకి పనిచేయవు. ఈ వశీకరణ పూజకు వీడు మన దగ్గరికి రావద్దు ఇట్లా ఏదో అని చెప్పేసి వానికి లేపేస్తున్నారు, మానసికంగా దెబ్బ కొట్టి లేపేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే నరుల్లో కొన్ని అవయవాలు ఇష్టం అనమాట దూతలకు, అట్లా ఆకర్షణ చేసి తింటున్నాయి. అవి ఏవైతున్నాయి అప్పుడు దేవుడు అనొద్దు, దేవుని నిందిస్తే తప్పదు. అప్పుడు ఆ టైంలో అప్పుడు ఏం చేయాలి? దేవుని భగవంతుని దగ్గరికి అమ్మవారిని శరణు కోరుకోవాలి. ఆ శరణు కోరుకుంటేనే మనం ఈ దీంట్లోకి వెళ్ళి బయటపడతాం. ఈ అంత సీరియస్ అయినాక పోయి దేవుని మొక్తా, కాశీల లింగాన్ని పట్టుకుంటా, సిరిసిల్ల మల్లికార్జున స్వామిని పట్టుకుంటా, అమ్మవారిని పట్టుకుంటా అంటే కాని పని. మంచిగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు డౌట్ వచ్చిందా కదా పోవాలి, చేయించుకోవాలి, అంతే సెట్ అయిపోవాలి. ప్రతి ఒక్కరి కలియుగంలో బ్రతికేటోళ్ళు ప్రతి ఒక్కరికి చెడుక అనేది ఉంటుంది. నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ చెడుకని అనేది తీసేపించుకోవాలి. ఆ చెడు అనేది రాకుండా మనం ఒక గురువుతోనైనా సరే ఒక దైవంతోనైనా సరే చేపించుకోవాలి. ఎంత తొందరగా సెటిల్ కావాలనుకుంటే దానం చేయాలి, ధర్మంగా ఉండాలి. కథం వచ్చిన వాళ్ళకు మంచిగా వాళ్ళకు మోసం చేయకుండా మంచితనంతో ఉండాలి. ఈ ధన ధర్మాలు అనేవి మనకు దారి చూపిస్తాయి, దైవమే మనకు ముక్తి మనకు చూపిస్తుంది. కాబట్టి చెడు పూజలు చేసి కానీ చేపించి కానీ చేస్తే వానికి మంచిగా ఉండదు. నా దగ్గరికి చాలామంది వచ్చి సామి ఈ చెడు ఇట్లా చేయాలి సామి, గిది చేయాలి సామి అంటే దేనికోసం ఏమైంది? పలానా ఈ పిల్ల మోసం చేసి, పలానా పిల్లగారు మోసం చేసి ఫోన్ కట్ చేసారు మీరు. నీకు వినిపించమన్నా నేను వినిపిస్తాను, ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి నీకు రికార్డింగ్ వినిపించమన్నా వినిపిస్తాను. నా దగ్గర మస్తుగా ఉన్నాయి. ఫోన్ కట్ చేయరు, మీరు అవసరం లేదు, ఇట్లాంటివి నేను చేయను. మీ ఇంట్లో ఏమైనా ఆపద ఉన్నదా? మీ మమ్మీకి ఏమైనా అవుతున్నది, ఇది ఏమైనా ఉన్నదా? లవర్స్ కోసమే వశీకరణ పూజలు చేయించుకుంటున్నారు స్వామి. అసలు వచ్చినాయి, నేను చెయ్యను, ఒక్కరికి కూడా చేయలేను, చెయ్యను. అవి కానీ నేను పట్టించుకోను. ఒకటి ఆడబిడ్డకి చేస్తే అమ్మవారు కోపం అవుతుంది. ఆడబిడ్డను ఎప్పుడైనా సరే బలవంతంగా తీసుకొచ్చి మొగం దగ్గర పెడితే అది అమ్మవారికి ఇట్లా కోపం అయ్యి ఆయనకి చేసినటువంటి మాంత్రికుడికి వచ్చినటువంటి వశీకరణ చేసుకున్నటువంటి ఆ మనిషికి మంచి చేయదు అమ్మవారు. ఒక ఆడపిల్ల ఇష్టంగా రావాలి, మాయతో మంత్రంతో చేసినటువంటి తీసుకొచ్చింది అది ఎక్కువ రోజులు ఉండదు, ఆయనకి ఉసురు తలుగుతుంది. అది మొగోడు కానీ ఆడామె కానీ వాళ్ళంతల వాళ్ళు ఇష్టంగా రావాలి. ఈ కాలంలో మొత్తం వశీకరణ పూజలు అన్ని వన్నవుగా యాడ్లు గిడ్లు అని చెప్పేసి ఈ వశీకరణ పూజలని ఇవ్వని అని చెప్పేసి అంతా అలాగున్నది స్వామి. చేసేటోడు ఎట్లనైనా చేస్తాడు. ఈ వశీకరణ పూజలని యాడ్లు ఇచ్చేటోడు అన్ని నమ్మి మోసపోకురి. ఎందుకంటే లైఫ్ చాలా ఉన్నది. దీన్ని ఇట్లా ఇది పోయింది కాదు, దీన్ని సరి చేసుకొని ఇంకో నెక్స్ట్ టైం అట్లాంటివి కాకుండా సరి చేసుకోవాలి. కానీ బ్లాక్ మ్యాజిక్ నుంచి తప్పించుకోవాలంటే దానికి విరుగుడు తొందరగా దొరకదు. దానికి విరుగుడు నేను చెప్తా, వినూరి ఒకసారి. అయితే చేసిన వాళ్ళకి విరుగుడు నేను చెప్తా, అది కొంచెమే చెప్తా, మొత్తం చెప్పను.
దానికి ఎందుకంటే మొత్తం చెప్తే అది ఫెయిల్ అవుతుంది, అది పని చేయదు. అది ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. చెప్తా చూడు స్వామి. అయితే చాలా మంది కూడా చేతవాడి చేసినప్పుడు ఆ యొక్క మనిషికి అనేది నిమ్మతంగా ఉండడు కదా, మొత్తం చెట్ల సంసారం అయిపోతుంటాడు కదా. మరి అది విరుగుడు ఎట్లా దొరికించుకోవాలంటే ఆ మనిషికి చేసినప్పుడు కొంచెం అమావాసకి ఈ పని చేస్తాయి, పౌర్ణమికి పని చేయవు. పౌర్ణమికి దైవ బలం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోరు. చాలా మందికి పుణ్యానికి ఇట్లా అవుతుంది ఇది అవుతుంది అంటే అది వేస్ట్. అది పుణ్యానికి దైవానికి బలం, శివయ్యకు బలం, ఈ యొక్క దైవమూర్తులకు బలం పుణ్యం. అమావాస అనేది నిండు రాత్రి కాబట్టి నీడ కూడా మనకు కనిపించదు. మీరు ఒకసారి చీకట్లో పోయి నిలబడి చూడరు, అమావాస్య రోజు మన నీడ కూడా మనకు కనిపించదు. అదే పౌర్ణమి రోజు లైట్ వేసినట్టు వెళ్తిరి ఉంటుంది, మన నీడ మనకు కనిపిస్తుంది. దూరంలోకి ఒక అక్షరం పెట్టి చూపించినా కనిపిస్తుంది. అది పుణ్యానికి అమావాసకు ఉన్నటువంటి తేడా. అది మీరు తెలుసుకోరు ముందు. అమావాసకి అయితే ఈ పూజలు, పుణ్యానికి కావు. పుణ్యానికి దుష్టశక్తి పవర్ తక్కువైపోతుంటుంది, అమావాసకు పెరుగుతుంటుంది. 15 రోజులకు ఎట్లయితే తగ్గి పెరుగుతుంటుందో అదే విధంగా అమావాస పుణ్యాలు ఎట్లయితే చంద్రుడు మనకు 15 రోజులకు తక్కువ అవుతుంటారు, మళ్ళీ నిండుగా వస్తుంటారు. ఆ విధంగా ఇవి అవుతుంటాయి. నేను విరుగుడు చెప్తా, వినురి.